అభివృద్ధి విషయంలోనే కాదు, వ్యక్తిగతంగా సాయం చేయాల్సి వస్తే, ఆపద వచ్చినప్పుడు విపత్తు వచ్చినప్పుడు పారిపోయే వ్యక్తి మీ ఎమ్మెల్యే కాదు. ఆ రోజు కరోనా లాంటి విపత్తు వచ్చిన రోజు, రాష్ట్రంలో చాలా మంది ఈరోజు మాట్లాడుతున్న నాయకులు చాలా మంది ఇళ్లలో ఉంటే మీ భాస్కర్ రెడ్డి ఆ రోజు ఇంట్లో లేడు. ప్రతి ఇంటికి వచ్చారు. మన 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 ప్రజలు హాస్పిటల్లో ఉంటే ఆసుపత్రికి వెళ్ళా, కరోనాలో ఉంటే కరోనా హాస్పిటల్కి వెళ్ళా. చూడటమే కాదు, ప్రతి ఇంటికి కోడిగుడ్లు పంపించా. ఎంత ఖర్చు అయిందని చూడలా. ప్రతి ఇంటికి మాస్కులు పంపించా, ప్రతి ఇంటికి శానిటైజర్ పంపించా, ప్రతి ఇంటికి సి విటమిన్ టాబ్లెట్లు పంపించా, ప్రతి ఇంటికి మల్టీవిటమిన్ సిరప్లు పంపించా, ప్రతి ఇంటికి ఆనందయ్య మందు పంపించా, ప్రతి ఇంటికి హోమియో మందులు పంపించా, వెజిటబుల్స్ పంపించా, ఫ్రూట్స్ పంపించా. వారానికి ఒక వస్తువు. మన ప్రజలను ఆపదలో ఉన్నారు, ఇళ్ల నుంచి బయటికి రాలేకున్నారు. నిత్యావసర వస్తువుల నుంచి కరోనా తగ్గుముఖం పట్టేంత వరకు మీ కొడుకుగా, మీ తమ్ముడుగా, మీ బిడ్డగా మీతో పాటు ఉన్నారనే విషయాన్ని మీరందరూ కాదగలనటువంటి విషయాన్ని కూడా ఈ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నా.